తెలుగు న్యూస్ డిఎన్ఏ విత్ భారత్ నేను సునీత. సచివాలయంలో సీఎస్ తో ప్రభుత్వ ఉద్యోగ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంపై మిశ్రమ స్పందన అయితే వస్తోంది. జేఏసీ మీటింగ్ లో దాదాపుగా 10 ప్రతిపాదనలు సర్కార్ ముందుంచారు ఉద్యోగ సంఘాల నేతలు. పీఆర్సీ నివేదిక, హెల్త్ కార్డులు, పెండింగ్ బిల్లులు చెల్లింపులు, సర్వీస్ అంశాలు, ఉద్యోగుల బదిలీలు, 317 జీవో సమస్యల పరిష్కారంపై మెయిన్ గా చర్చించారు నేతలు. అయితే పీఆర్సీ నివేదికను వీలైనంత త్వరగా తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నామన్నారు సీఎస్. ఆ దిశగా కమిషన్ కూడా తీవ్రంగా కృషి చేస్తోందన్నారు. ఇక ఉద్యోగ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ భేటీలో ఈ నిర్ణయాలపై ఇవాల్టి డిఎన్ఏలో మనం డిస్కస్ చేయబోతున్నాం. దీనికి సంబంధించి మనకు అనాలిసిస్ ఇవ్వడానికి మా చీఫ్ ఎడిటర్ భరత్ కూడా సిద్ధంగా ఉన్నారు. భరత్, గుడ్ ఈవినింగ్. సో భరత్, 13 ఏళ్ల తర్వాత పెట్టిన జేఏసీ మీటింగ్ ద్వారా ఉద్యోగుల సమస్యలు పరిష్కారం అవుతాయనుకోవచ్చా? మీరు ఎంత కీలకంగా చూస్తున్నారు? సో ఇదంటే జేఏసీ కాదు, జేఎస్సీ, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్. సో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అంటే దీనిలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు, తర్వాత ఉద్యోగ ప్రతినిధులు ఉంటారు. ఈ ఉద్యోగ సంఘాల జేఏసీ వేరు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ వేరు. జేఏసీలో కేవలం ఉద్యోగ సంఘాలు మాత్రమే ఉంటాయి. సో ఇదేంటంటే ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన చిన్న చిన్న సమస్యలు అన్నీ కూడా డబ్బుతో ముడిపడి ఉండవు సునీత. చాలా వరకు ఫైనాన్షియల్ బర్డెన్ లేని డిమాండ్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ ఉందనుకో, ప్రతి సంవత్సరం ఉద్యోగుల బదిలీలు చేపట్టాలి. ఈ ప్రతి సంవత్సరం ఉద్యోగుల బదిలీలు చేపట్టడానికి ఎటువంటి పెద్ద ఖర్చేం కాదు రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకంటే ఎవరైనా ఏం కోరుకుంటారు, మీరైనా నేనైనా పనిచేస్తున్న ప్రాంతానికి దగ్గరగా ఉండాలి, కంఫర్టబుల్ పొజిషన్ లో ఉంటే ఎక్కువ మంచిగా పనిచేయగలవనే కోరుకుంటారు కదా, అంతే కదా. కాకపోతే అందరికీ సాధ్యం కాదు. అందరూ హైదరాబాద్ లోనే, రంగారెడ్డిలోనే, మేడ్చల్లోనే ఉండి పనిచేయాలంటే సాధ్యం కాదు. ఆదిలాబాద్ లో, నిర్మల్లో, ఆసిఫాబాద్ లో, ములుగులో కూడా పనిచేయాల్సిన వాళ్ళు ఉంటారు. దానికి సీనియర్, జూనియర్స్ అయితే ముందు దూర పోస్టింగ్లు, దగ్గరున్న వాళ్ళకి, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇది. సో బీఆర్ఎస్ లో ప్రతి సంవత్సరం బదిలీలే పెట్టలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత ప్రతి సంవత్సరం బదిలీలు పెడుతున్నారు. బదిలీలు పెడితే పోయేదేముండే. అట్లాగే 317 జీవో చాలా పెద్ద ఇష్యూ అయింది. సో ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి. ఏమంటారు, ఫైనాన్షియల్ డిమాండ్స్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి బాగాలేదు, కానీ ఇప్పుడు 317 డిప్యుటేషన్ ఇస్తే 317 సరే, ఈ ప్రభుత్వం వచ్చి 317 మేము చేస్తాము, ఖచ్చితంగా 317 జీవో రద్దు చేస్తాం, దాన్ని మారుస్తామని చెప్పారు. రద్దు చేస్తే ఆల్రెడీ 317 జీవో ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి అల్టిమేట్ గా ఇక్కడ జరిగేది ఏంటంటే, ఈ నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ద్వారా తీర్చవచ్చు. మెయిన్గా ఏంటంటే ఉద్యోగుల డిమాండ్లకు బ్యూరోక్రసీ అడ్డం పడుతుంది. ఐఏఎస్లు, ఐపీఎస్లు, లేకపోతే కింది స్థాయి సెక్షన్ ఆఫీసర్ చాలా వరకు చిన్న చిన్న వాటికి కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటారు రూల్స్ పేరు మీద. సో రూల్స్ ఆర్ మీడ్ టు బి వైలేటెడ్, అంటే ఫర్ గుడ్ కాజ్ అన్నట్టు ఎఫెక్టివ్ గా మంచి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కంఫర్టబుల్ గా ఉంటేనే ప్రభుత్వం పథకాలు అయినా చేరేది, ప్రభుత్వానికి ఆదాయమైనా వచ్చేది. కాబట్టి ఈ విషయాల్లో ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది దాదాపు ఇన్ని సంవత్సరాల తర్వాత సమావేశం కావడం బట్టి చూస్తుంటే, పోయిన గవర్నమెంట్ లో ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పాటు చేస్తే ఆ కేసీఆర్ ప్రభుత్వానికి వచ్చిన నష్టం ఏముండే. అందుకని పోస్టల్ బ్యాలెట్స్ లో పూర్తిగా అన్ని చోట్ల కాంగ్రెస్ పార్టీకి, లేకపోతే కొన్ని చోట్ల బీజేపీ వచ్చింది, మెజారిటీ కాంగ్రెస్ పార్టీకే వచ్చింది. సో ఇప్పుడు నిన్నటి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లో హెల్త్ కార్డ్స్ ఒకటి జూన్ 2 నుంచి స్టార్ట్ చేయాలని చెప్పారు. ఖచ్చితంగా స్టార్ట్ చేయాలి హెల్త్ కార్డ్స్. ఎందుకంటే ఇప్పుడు హెల్త్ కార్డ్స్ గురించి ఈ ఉద్యోగులకు వాళ్ళు కూడా వాటా చెల్లిస్తున్నారు. అంటే ఇప్పుడు ఏందో ఒక నిమ్స్ తప్ప ఎక్కడా చెల్లట్ల, నిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రులు తప్ప ఎక్కడ కూడా చెల్లట్లే. పాపం ఉద్యోగులేమో 50 years 60 years దాటిన వాళ్ళకి ఇన్సూరెన్స్ బయట తీసుకోలేరు, ఇక్కడ ఉన్న కార్డు ఏమో పనిచేయదు. కాబట్టి వీళ్ళ బేసిక్ పేలోనే 1.5% ఏదో హెల్త్ కార్డు ఇష్యూ చేస్తామని చెప్పారు. సో ఇప్పుడు ఆ 1.5% కట్ చేసుకుని హెల్త్ కార్డు, అంటే ప్రభుత్వం కొంత, ఉద్యోగులు కొంత చెల్లించి హెల్త్ బెనిఫిట్ కోసం హెల్త్ కార్డు జూన్ 2 నుంచి ఇస్తామంటారు. చాలా మంచి పరిణామం అదొకటి. తర్వాత ఈ 100 days లోపల పెండింగ్ బిల్స్ ఇస్తామని చెప్పారు 2 May కేబినెట్ మీటింగ్ లో. మరి ఇంతవరకు ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకున్నారో చూడాలి. కేవలం మాటలు కాకుండా ఆ విషయంలో చేతలు అన్నది కనిపించాలి.
ఇక పిఆర్సీ రిపోర్ట్ వెంటనే తెప్పించుకుంటామన్నారు ముఖ్యమంత్రి. 4వ తేదో 5వ తేదో, ఇప్పుడు ఆల్రెడీ 12 రోజులు అయింది మరి. సో వెంటనే వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని అధ్యయనానికి మళ్ళీ ఒక కమిటీ అంటారు. సో అల్టిమేట్ గా నేను చెప్పాను 2027 ఈ సంవత్సరంలో అయితే మీకు పిఆర్సీ రాదు అని చెప్పాను. ఎన్నికలకు 1 సంవత్సరం ముందో ఎప్పుడో వస్తుందని చెప్పాను. వస్తే మంచిదే. ఇక ఇట్లాంటి చాలా ఇష్యూస్ ఉన్నాయి. 317 జీవోకి సంబంధించి డిప్యుటేషన్లు ఇవ్వాలని చెప్పి సబ్ కమిటీ ప్రపోజ్ చేసింది. 2003 డిఎస్సి ఉన్న వాళ్ళకి పెన్షన్, పాత పెన్షన్ వర్తింపజేయాలని కోర్టు తీర్పు ఇచ్చినా అది ఇంప్లిమెంట్ కావట్లేదు. ఇట్లా ఇటువంటి ఇష్యూస్ ఉన్నాయి. సిపిఎస్, కాంగ్రెస్ ప్రభుత్వం ఓల్డ్ పెన్షన్ స్కీమ్, సిపిఎస్ రద్దు చేసి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఇస్తాము అని చెప్పి చెప్పింది. తర్వాత ఇప్పుడు రాష్ట్ర స్థాయిలో జరిగింది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్స్. ఈ రాష్ట్ర స్థాయిలో కాకుండా జిల్లా స్థాయిలో కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. జిల్లా స్థాయిలో కూడా ఉన్న ఇష్యూస్ చేసుకుంటే కనుక బాగుంటుంది. ఉద్యోగులకు సంబంధించి ఉద్యోగులు కుటుంబ సభ్యుల్లాగా భావించాలి. ఎస్, ఇప్పుడు ఉద్యోగులు అందరినీ మనం దొంగల్లా, లేదా తప్పులు చేస్తున్నారు, లేదా కరప్షన్ చేస్తున్నారు, అవినీతి చేస్తున్నారు అనడం కూడా కరెక్ట్ కాదు కదా. మంచి ఉద్యోగులు కూడా ఉన్నారు కదా. టీచర్ డిపార్ట్మెంట్ ఉంది, స్కూల్ ఎడ్యుకేషన్, దాని కరప్షన్కి అవకాశం లేదు కదా. సో సమాజంలో కూడా ఒకటి ఉంది ఏంటంటే ఉద్యోగులు అంటే ఒక కుళ్ళు పడే స్థాయి, వాళ్ళకి ఎక్కువ జీతం వస్తుంది, ఏం లేకున్నా వస్తుంది అని చెప్పి. ఒక భద్రత ఉంటే మంచిదే కదా అందరికి. మిగతా వాళ్ళకు కూడా ఉద్యోగ భద్రత అన్నది మంచిది. ప్రభుత్వ రంగంలో అయినా ప్రైవేట్ రంగంలో అయినా ఉద్యోగ భద్రత ఉంటే మంచిది. కానీ ఏంటంటే 2%, 3% ఉద్యోగులు వర్సెస్ మిగతా వాళ్ళు అన్న విధంగా ప్రభుత్వాలు కూడా రెచ్చగొడుతున్నాయి. మీరు ఉన్నది ఎంత, మీరు 3-4% మీకే మొత్తం కావాలా, వాళ్ళకి మొత్తం నిధులు ఏమి ఇవ్వట్లేదు కదా. వాళ్ళకి పని చేస్తున్నారు కాబట్టి జీతాలు ఇస్తున్నారు. సో ఈ విషయం కూడా దృష్టిలో పెట్టుకోవాలి. సో ఇంకా ఇటువంటి చాలా ఇష్యూస్ పెండింగ్లో ఉన్నాయి. మాట్లాడదాం. మనతో పాటు శ్రీనివాసరావు గారు, ఏలూరు శ్రీనివాసరావు గారు, తెలంగాణ గెస్టెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షులు, అదేవిధంగా ఉద్యోగ సంఘాల జేఏసీ కన్వీనర్ దామోదర్ రెడ్డి గారు పిఆర్టీ నుంచి, రమేష్ కట్కం గారు టిఆర్టీఎఫ్ నుంచి, సదానంద గౌడ్ గారు కూడా జాయిన్ అవుతున్నారు. ముందుగా దామోదర్ రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. ఏంటి నేను జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ ప్రధాన అంశాలు మొత్తం 63 డిమాండ్లు మీరు పెట్టారు. 63 డిమాండ్లో 26 అంశాలని పరిష్కరించారని చెప్తున్నారు. ఏందా 26 అంశాలు? ముందుగా భరత్ గారికి నమస్తే తెలియజేస్తూ 13 సంవత్సరాల తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరిగింది. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గత సంవత్సరంలో మరి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. కానీ మొదటి సమావేశం మాత్రం ఈ సంవత్సరంలో నిన్నటి రోజు ఏర్పాటు చేయడం జరిగింది. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీరు చెప్పినట్టు ఇందాక జేఏసీ వేరు, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ వేరు. ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్లో తెలంగాణ రాష్ట్రంలో 9 పర్మనెంట్ సంఘాలు, 6 టెంపరరీ సంఘాలు, మొత్తం 15 సంఘాలకు గుర్తింపునిస్తూ మరి నిన్నటి రోజు సమావేశం 30 మందితో, ప్రెసిడెంట్ సెక్రటరీ 2తో కలిపి 30 మందితో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చైర్మన్ గా చీఫ్ సెక్రటరీ గారు వ్యవహరిస్తారు. ఫైనాన్స్ సెక్రటరీ, స్పెషల్ చీఫ్ సెక్రటరీస్, ఆల్ డిపార్ట్మెంట్ సెక్రటరీస్ కూడా హాజరవుతారు. ప్రతి అంశం కూడా ఈ కౌన్సిల్ సమావేశంలో మాట్లాడే అంశాలు ఉద్యోగ సంఘాలు కావచ్చు, అటు మరి అధికారులు కావచ్చు, వాళ్ళు మాట్లాడే ప్రతి అంశం రికార్డ్ అయి దాని ఎవ్రీ గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన విధంగా ప్రతి 2 నెలలకు ఒకసారి ఈ సమావేశం ఏర్పాటు చేసుకోవాలని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా నిన్న మొదటి సమావేశం జరిగింది. మేము లేవనెత్తిన అంశాలన్నింటినీ కూడా వారు రికార్డ్ చేసుకొని మళ్ళీ దాని ప్రగతిని కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా అధికారుల పైన ఉంటది. మరి దాంట్లో మొదటి సమావేశం కాబట్టి అందరికీ మాట్లాడే అవకాశం ఇవ్వడం జరిగింది. సుమారు ఈ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత 63 అంశాలను జేఏసీ ద్వారా మేము ప్రాతినిధ్యం చేయడం జరిగింది. దాంట్లో ఉద్యోగులై, ఉపాధ్యాయులై, పెన్షనర్లై అందరి సమస్యలను మరి గౌరవ ప్రభుత్వానికి తెలియజేసినాం. ప్రధానంగా ఈ మధ్యన జరిగిన విస్తృత స్థాయి జేఏసీ సమావేశంలో మేము 4 ప్రధాన డిమాండ్లను ప్రభుత్వం దగ్గర పెట్టాం. దానికి అనుగుణంగానే 17వ తేదీన గత నెల
17వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు కూడా దానికోసమే ఇవ్వడం జరిగింది. మొట్టమొదట ఈ 4 అంశాలలో పిఆర్సి కమిషన్ రిపోర్టు తెప్పించుకొని వెంటనే అమలు చేయాలని, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చి ఆలస్యం చేస్తున్న హెల్త్ కార్డులను వెంటనే అమలులోకి తీసుకురావాలని, అదే విధంగా మరి ముఖ్యంగా పెండింగ్ బిల్లులు 13,000 కోట్ల రూపాయల రిటైర్డ్ అండ్ వర్కింగ్ ఎంప్లాయీస్ అందరి కలిపి సుమారు 13,000 కోట్ల రూపాయల పెండింగ్ బిల్లులు ఉన్నాయి. వీటిని 1 లేదా 2 దఫాలు చెల్లించాలని, ప్రభుత్వం మాటిచ్చిన మేరకు సిపిఎస్ ను రద్దు చేసి మరి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావాలి. తదనుగుణంగా 1/9/2004 కన్నా ముందు నోటిఫికేషన్ విడుదలై తదుపరి నియామకం జరిగి ఈ రోజు 2003 డిఎస్సి ఉపాధ్యాయులు దాంట్లో భాగంగానే వస్తారు. జ్యుడిషియల్ ఎంప్లాయీస్ కావచ్చు, పోలీస్ డిపార్ట్మెంట్ వారికి పాత పెన్షన్ ఇవ్వమని ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం వారి ఉద్యోగులకు ఇస్తుంది. మరియు వివిధ రాష్ట్రాలు కూడా అమలు చేసినాయి. వీరికైతే కోర్టు కూడా జడ్జిమెంట్ ఇచ్చింది, అది వెంటనే అమల్లోకి తీసుకురావాలని ఈ 4 ప్రధాన డిమాండ్లను మేము ప్రభుత్వం దగ్గర పెట్టి మరి 17వ తేదీన మరి నల్ల బ్యాడ్జీలతో లంచ్ అవర్స్ లో నిరసన వ్యక్తం చేసినాం. మే 5 నాడు జిల్లాల వ్యాప్తంగా. సరే, అదంతా ఓకే. నిన్నటి మీటింగ్ చెప్పండి. నిన్నటి మీటింగ్ సంబంధించి ఉన్నారా మీరు? ఉన్నాను సార్, నిన్నటి మీటింగ్ లో కూడా ఉన్నాను. ఈ సమస్యల మీటింగ్ తో హ్యాపీయా? మీటింగ్ తో అంటే మాట్లాడిన కాడికి మాత్రం కొంత సంతోషంగానే ఉంది సార్, కానీ అమలు కావాలనేది మాత్రం కోరుకుంటున్నాం. గౌరవ చీఫ్ సెక్రటరీ గారు తెలియజేసిన మేరకు వాటి మాట్లాడిన విధానంలో మేము కోరిన ఈ 4 ప్రధాన అంశాలలో మొట్టమొదటి అంశం జూన్ 2 నాడు హెల్త్ కార్డులు అప్పటి వరకే అందరికి ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇస్తూ ఆ రోజు లాంచ్ చేస్తున్నామని చెప్పడం జరిగింది సార్. రెండవది పిఆర్సి కమిషన్ రిపోర్టు వెంటనే ఈ టైం లిమిట్ అనేది కాకుండా సాధ్యమైనంత తొందరలో 15-20 రోజుల్లో తెప్పించే ప్రయత్నం చేస్తాం. తదుపరి గత సంప్రదాయం ఏదైతే ఉందో ముఖ్యమంత్రి గారితో మీతో చర్చించి దాని నిర్ణయం తీసుకుంటాడని రెండోది చెప్పడం జరిగింది. 100 రోజుల్లో మీ పెండింగ్ బిల్లులలో 6,000 కోట్ల రూపాయలు ఇప్పుడు చెల్లిస్తున్న నెలకు 1,000 కోట్ల కాకుండా 6,000 కోట్ల రూపాయల చెల్లింపులు చేస్తామని చెప్పడం. 1/9/2004 కన్నా ముందు నోటిఫికేషన్ అయిన 2003 డిఎస్సి వారి వివిధ రాష్ట్రాల అమలు తీరును, కేంద్ర ప్రభుత్వ అమలు తీరును పరిశీలించి వారికి కూడా అమలు చేస్తామని 4 అంశాల మీద స్పష్టత ఇచ్చిండు. ప్రత్యేకంగా స్కూల్ ఎడ్యుకేషన్ కు సంబంధించి మాత్రం గౌరవ చీఫ్ సెక్రటరీ గారు విద్యాశాఖ కార్యదర్శికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. చిన్న చిన్న సమస్యలున్నాయి. 317 బాధితులు ఉన్నారు. 190 జీవో అమలు చేయలేదు. మరి అదేవిధంగా సర్వీస్ నిబంధనలు అమల్లోకి తీసుకురావడం లేదు. పదోన్నతులు, బదిలీలు వీటన్నిటిపై మాట్లాడుకోవడానికి విద్యాశాఖ కార్యదర్శికి మాతో మరో ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయాలని వేదిక మీద ఆదేశాలు ఇవ్వడం జరిగింది సార్. నిన్నటి రోజు సమావేశం ముఖ్య అంశాలు ఇవి. మిగతా అందరూ ఆ వాళ్ళకు సంబంధించిన ఉద్యోగ సమస్యలు, ఉపాధ్యాయుల సమస్యలు, మా సంఘ అన్ని సమస్యల పైన మాట్లాడడం జరిగింది. మరి ఫైనల్ గా కంక్లూజన్ ఇప్పుడు చెప్పిన ఈ 4 అంశాల్లో గౌరవ ప్రధాన కార్యదర్శి గారు కంక్లూడ్ చేసిన విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నారు. ఏలూరు శ్రీనివాసరావు గారు జాయిన్ అయ్యారు. ఏలూరు శ్రీనివాసరావు గారు సెక్రటరీ జనరల్ కదా జేఏసీకి? అవును సార్. సెక్రటరీ జనరల్ ఏలూరు శ్రీనివాసరావు గారు జాయిన్ అయ్యారు. శ్రీనివాసరావు గారు, అంతా అనుకున్నట్టే జరుగుతుందా? పిఆర్సీ రిపోర్ట్ వస్తుందా? ప్రధానంగా ఫస్ట్ టాపిక్ బై టాపిక్ పోదాం. పిఆర్సీ రిపోర్ట్ మే 5వ తేదీ సీఎం హామీ ఇచ్చారు, సాధ్యమైన త్వరగా తెప్పించుకుంటామని. ఎక్కడి దాకా వచ్చింది అన్న? ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ వస్తుందా అనే దానికి ఫస్ట్ క్లారిటీ ఇస్తాను నేను. అంటే నాకు తెలిసిన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైనా ఉద్యోగులకు సంబంధించిన డిసిషన్ తీసుకోవాలంటే తెలంగాణ ముఖ్యమంత్రి గారు తీసుకోవాలా, తెలంగాణకు సంబంధించిన ఆర్థిక పరిస్థితి గురించి ఏమైనా ఉంటే తెలంగాణ ఉప ముఖ్యమంత్రి గారు తీసుకోవాలా, లేదు అంటే చీఫ్ సెక్రటరీ గారు, లేదు ఫైనాన్స్ సెక్రటరీ గారు, ఇంకా మా సమస్యలు ఏమంటే జేఈడి సెక్రటరీ గారు. ఈ 5గురే కీలకంగా ఉంటారు. ఈ 5గురు కూడా పిలిచి ఉద్యోగ సంఘాలందరినీ పిలిచి క్లియర్ గా మీ మీడియా సాక్షిగా మేము ఇది చేస్తాము అని చెప్పారు. ఇంకా కొంతమంది మా ప్రాథమిక సభ్యులంటే మేము అందరినీ 90 కట్ అవుతుందన్నా.
వాయిస్ కట్ అవుతుంది. ఏలూరు శ్రీనివాసరావు గారు వాయిస్ ఉన్నారా? శ్రీనివాసరావు గారు సిగ్నల్ కట్ అవుతుంది. వాయిస్ నిత్యం సిగ్నల్ కట్ అయింది. ఇప్పుడు వస్తుంది. ఎస్ చెప్పండి. కొంతమంది ముఖ్యమంత్రి గారు ఇస్తారా, గవర్నమెంట్ ఇచ్చిద్దా, మీరు మాట్లాడారా? ఓపెన్ గా మీడియా ముందు మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి వారి ఫేస్బుక్ లోనే అది అందులో క్లియర్ గా వచ్చింది. ఎక్స్ లో అవన్నీ సార్ మాట్లాడినవన్నీ, డిప్యూటీ సీఎం గారు మాట్లాడి, మేము మాట్లాడి అన్ని వచ్చినాయి. సమస్యలు కూడా మేము ఎక్కడ కూడా గతంలో లాగా 63 సమస్యల్ని వాట్సాప్ ద్వారా ఆ ప్రాథమిక సభ్యులందరికీ చేరవేసినాం. అందులో 26 పార్షియల్ గా అయిందని చెప్పి కూడా ఇందా మీరు అడిగారు దామోదర్ గారిని. ఆ 63లో 26 కూడా ఏమైంది, ఎంతవరకు అయింది కూడా ఓపెన్ డాక్యుమెంట్ గా పెట్టాం. అది కూడా సీఎం గారికి చెప్పాం, డిప్యూటీ సీఎం గారికి చెప్పాం, నిన్న సిఎస్ గారికి కూడా చెప్పాం. రిమైనింగ్ 37 కూడా చాలా వరకు నాన్ ఫైనాన్షియల్ చేయమని చెప్పాం నిన్న. ఇవన్నీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా 206 సంఘాలతో జేఏసీ ఫార్మేషన్ కాలేదు. లాస్ట్ 10 సంవత్సరాల నుంచి కూడా ముఖ్యమంత్రి గారు పిలిచిన కొంతమంది ఎవరైతే వెయిట్ ఉన్న వాళ్ళు, ఏ రకంగా కొద్దిగా పరపతి ఉన్న వాళ్ళతో పిలిచి మాట్లాడారు తప్ప అన్ని సంఘాలని పిలిచి మాట్లాడి ఐటమ్ వైజ్ గా చర్చించిన దాఖలాలు లేవు. ఇది 4వ ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. వస్తుందా అంటే మరి మేము కర్ణాటక ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలన్నా, తమిళనాడు ముఖ్యమంత్రి గారితో మాట్లాడాలన్నా, లేకపోతే ప్రైమ్ మినిస్టర్ గారితో మాట్లాడాలన్నా, లేదు ఇక్కడ భారతీయ జనతా పార్టీ కేంద్ర మన మంత్రివర్యులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడాలా, ప్రతిపక్ష నాయకులతో మాట్లాడాలా? మేము మాట్లాడింది జేఏసీ చైర్మన్ గా, జేఏసీ సెక్రటరీ జనరల్ గా, జేఏసీ రాష్ట్ర కార్యవర్గంగా కార్యాచరణ ప్రకటించాం. ఆల్రెడీ నోటీస్ ఇచ్చాం. రాష్ట్ర సెక్రటరియట్ లో బాహుబలి గేట్ దగ్గర నిరసన వ్యక్తం చేశాం. అన్ని జిల్లాల్లో కూడా నిరసన వ్యక్తం చేశాం. దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడ నోన్లే. మీ భావ ప్రకటన కావాల్సిందే, మీరు నిరసన వ్యక్తం చేయాల్సిందే, మా సాధ్యమైనంత వరకు మేము చేస్తామని చెప్పారు. పిఆర్సీది కూడా సాధ్యమైన త్వరగా, డెడ్ లైన్ కాదు, మా జూన్ 2 లోపుగా రిపోర్ట్ తెచ్చుకుంటాము. ఇంకా కావాలంటే ముందు రిపోర్ట్ అయితే తెప్పిస్తాం. తెప్పించిన తర్వాత కూడా టెక్నికల్ గా 6 months లోపు ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే 1/1 కానీ 1/7 కానీ డిఏలు మారుతుంటాయి. మళ్ళీ క్యాలిక్యులేట్ చేయాలంటే మళ్ళీ కొత్తగా పిఆర్సీ కమిషన్ చేయాల్సి ఉంటుంది. వన్స్ పిఆర్సీ కమిషన్ రిపోర్ట్ వచ్చింది అంటే పిఆర్సీ కమిటీ రద్దు చేస్తారు. కాబట్టి మాకైతే పూర్తి విశ్వాసం ఉంది. ఈ 2-3 నెలల్లోనే పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకుంటారు. 10 రోజుల్లో కూడా తెప్పించుకోవచ్చు. పిఆర్సీలో ఇప్పటికీ ఇవ్వని 5 డిఏలు మెర్జ్ అవుతాయి. అది క్లారిటీగా మేము పెట్టిన డిమాండ్. మీరు మొన్న పెట్టి ఏంటంటే మీరు తర్వాత ప్రెస్ రిలీజ్ ఇచ్చారు కానీ ముందు మీరు ఇచ్చిన దానిలో ఏదో చూపించారు ఏంటంటే మెర్జ్ అవుతాయని మీరు అన్నట్టు. అది కూడా క్లారిటీగా ఉన్నాం. మేము ఎక్కడ కూడా మాది ఓపెన్ డాక్యుమెంట్. మమ్మల్ని మా ప్రాథమిక సభ్యులు ప్రశ్నించవచ్చు, తిట్టవచ్చు, మమ్మల్ని వివేదించవచ్చు కూడా. మాకు పూర్తి స్వేచ్ఛ ఉంది. ఆ రోజు కూడా మేము క్లియర్ గా మేము పెట్టి ముఖ్యమంత్రి గారి దగ్గర పెట్టిన దాంట్లో మేము ఇప్పుడు డిఏలు అడగము. ఈ 5 డిఏలని కొత్త పిఆర్సీలో మెర్జ్ కావాలి. దానిపైన కూడా క్లారిటీ ఇచ్చాం సోషల్ మీడియా ఆధారంగా. కొత్త పిఆర్సీలో మెర్జ్ కావాలా? మెర్జ్ కావాలా? మెర్జ్ కావాలా కావద్దా? మెర్జ్ కావాలని అడుగుతున్నాం. మేము 1 డిఏ 2 డిఏ ఇక అడగదలుచుకోలేదు. 1 డిఏ ఇచ్చి 2 డిఏ ఇచ్చి 3 డిఏలు ఇచ్చి ఈ నెక్స్ట్ డిఏ ఈ జీవోలో మెన్షన్ చేయడం కాదు. మాకు ఫస్ట్ పిఆర్సీ ఇవ్వాలి. 5 జీవోలు డిఏలు ఇందులో మెర్జ్ అవ్వాలి. ఇది ఒక్కటే కాదు, ఆ పిఆర్సీ కూడా ఇంప్లిమెంట్ అవ్వాలి. ఈ ఇయర్ లో పిఆర్సీ ఇంప్లిమెంట్ కావాలి. 2028 లో కొత్త పిఆర్సీ కమిటీ కూడా వేయించుకోవాలి. అది మేము ఇంకా ఎజెండా ఐటమ్ లో పెట్టలేదు. కానీ మాకు ఇన్నర్ గా ఉంది. 2028 ఇప్పుడే 3 years అయిపోతుంది కాబట్టి పిఆర్సీ ఫిట్మెంట్ ఎంత అనేది మళ్ళీ చర్చల ద్వారా తెలుస్తుంది అనుకుంటున్నాము. పిఆర్సీ రిపోర్ట్ తెప్పించుకొని ఈ ఆగస్టు లోపు అయితే డిక్లేర్ చేస్తారనే విశ్వాసం మాకు పూర్తిగా ఉంది. దాంతో పాటుగా చాలా ఆగస్టు లోపు పిఆర్సీ పెట్టుకోవచ్చు. ఆగస్టు లోపుగా వస్తుందని మేము అనుకున్నాం. ఎందుకంటే 6 months పిఆర్సీ రిపోర్ట్ వచ్చిన తర్వాత 6 months లోపు ఎంతో కొంత ఫిట్మెంట్ ఇచ్చి ఇవ్వాల్సిన టెక్నికల్ రీజన్ ఉంది ఇందులో. అది మేము క్లారిటీగా ఉన్నాం. దాంతో పాటుగా హెల్త్ కార్డ్స్ విషయం, గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవో దాన్ని బేస్ చేసుకుని మేము చేసిన ప్రయత్నం కానీ ఈ ప్రభుత్వం ఇందులో ఇచ్చిన మేనిఫెస్టో ఇచ్చిన హామీ మేరకు 3 సార్లు కలిసాము. ముఖ్యమంత్రి గారు నా నోటీస్ లో లేదు కాలేదా అని చెప్పి ఆభావాలు తెలిస్తే నా ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు అబద్ధం మాట్లాడుతుండా నిజం మాట్లాడుతుందా కొంత అర్థం అవుతుంది. మేము కూడా 60-70 సంవత్సరాలు వస్తున్నాయి మా వాళ్ళు కూడా చాలా మందికి.
ఆ రోజు క్లారిటీగా ఉప ముఖ్యమంత్రి గారిని అడిగారు, ఇంకా ఇంప్లిమెంట్ కావట్లేదని చెప్తే చీఫ్ సెక్రటరీ గారికి మా ముందే చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో జూన్ 2 కూడా కాదు, జూన్ 2న వేడుకలు ఉంటాయి కాబట్టి జూన్ 1న కార్డు డిస్ట్రిబ్యూట్ కావాలని. నిన్న చీఫ్ సెక్రటరీ గారు కూడా మొడాలిటీస్ గురించి కానీ వాటి గురించి మాట్లాడకుండా ముందు కార్డులు ఇష్యూ చేస్తాం, ఆ కార్డులు వర్క్ చేస్తాయి, దానిపైన మన ఏదైతే ట్రస్ట్ కమిటీ సభ్యులు ఉన్నామో ఉద్యోగ సంఘాలు, పెన్షన్ సంఘాలు 8 మంది, ఆఫీసర్స్ 8 మంది, చైర్మన్ గా ఉన్న చీఫ్ సెక్రటరీ గారితో కూర్చొని మొడాలిటీస్ మార్పు చేసుకునే అవకాశం ఉంది అని క్లారిటీగా ఇచ్చారు. దానిపైన కూడా ఈ రెండింటిపైన పూర్తిగా క్లారిటీ వచ్చింది. పెండింగ్ బిల్స్ వాటిపైన కూడా 6,000 కోట్లు 100 డేస్, ఇది కూడా మా మిత్రులకి మాకు కూడా కొంత ఉంటది, ఇన్ని డబ్బులు ఉన్నాయా అని. కానీ ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఉప ముఖ్యమంత్రి గారు చెప్పారు, నిన్న ఫైనాన్స్ సెక్రటరీ గారు కూడా క్లారిటీగా అన్నారు, 100 డేస్ లోపల మేము 6,000 crores పెన్షనర్స్ కి పేమెంట్ ఇస్తాము. సీఎం గారు మీరు జేఏసీగా ఫైనల్ చేయమన్నారు. మేము జేఏసీకి కూడా చెప్పింది అదే, ఫస్ట్ మా సీనియర్లకి పెన్షనర్స్ కి 6,000 కోట్లు కొట్టిన పిదపనే మిగతాది మా రొటీన్ వచ్చే 1,000 కోట్లు కామన్ గా అందరికీ కామన్ గా వస్తాయి. అది కూడా మాకు విశ్వాసం ఉంది. రాకపోతే మా కార్యాచరణ మాకే ఉంది. మేము పూర్తిగా అది వస్తాయని కూర్చోలేదు. ఈ రోజు కూడా సెక్రటరీకి వెళ్ళాం. మీరు ఒక్కటి ఆలోచించండి అన్న, జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది నాకు తెలిసి ఎప్పుడు 2012లో ఆ డేట్ కూడా మా దగ్గర ఉంటది, 31/7/2012లో జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లాస్ట్ మీటింగ్ అయింది. 13 సంవత్సరాల తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కాన్స్టిట్యూట్ అయింది. చాలా మందికి జాయింట్ యాక్షన్ కమిటీకి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీనింగ్ కూడా తెలియదు. జాయింట్ యాక్షన్ కమిటీ పోరాటాల కోసం, ఉద్యమం కోసం మేమందరం ఒకటయ్యాం. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ గవర్నమెంట్ కాన్స్టిట్యూషన్ ఏర్పడ్డది. కాబట్టి దాంట్లో మాకు రైట్స్ ఉంటాయి. సో ఇప్పుడు హెల్త్ కార్డ్స్ June 1 నుంచి వస్తాయి. తర్వాత ఇప్పుడు 63 డిమాండ్స్ లో ఇంకా మెయిన్ 2003 లో ఉద్యోగాలు పొందిన వాళ్ళందరికీ పెన్షన్, ఓల్డ్ పెన్షన్ ఇంప్లిమెంట్ చేస్తామన్నారు. భరతన్న సిపిఎస్ పైన ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పింది ఏంటంటే, సిపిఎస్ పైన మేము ఇప్పటికిప్పుడు పూర్తి హామీ ఇవ్వలేము. ముఖ్యమంత్రి గారు సిఎస్ గారితో మాట్లాడి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో కూర్చొని ఫైనల్ చేయమని చెప్పారు. అదే విషయం నిన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో సిఎస్ గారు దృష్టికి తెచ్చారు మా స్టీరింగ్ కమిటీ మెంబర్లందరూ. ఏమనంటే, ఓకే మీ వాయిస్ కట్ అయింది. సో ఏలూరు శ్రీనివాసరావు గారు వాయిస్ కట్ అయింది. ఎస్ సదానంద గౌడ్ గారు. సార్ నమస్కారం. నమస్కారం. ఉన్నారా మీరు నిన్న మీటింగ్ లో? ఉన్నాం కదా సార్. టీచర్లకు సంబంధించింది ప్రత్యేకంగా టీచర్లకు సంబంధించి డిమాండ్స్ వచ్చాయి, ఏవేవి నెరవేరే అవకాశం ఉంది? స్పష్టంగా విద్యాశాఖ కార్యదర్శి, విద్యాశాఖ డైరెక్టర్ వీళ్ళంతా హాజరైనారు. కాబట్టి యాక్చువల్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగ్ లో ఏ అంశాలైతే మనం ప్రస్తావన చేస్తామో తప్పకుండా అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వము చైర్మన్ గా ఉన్న చీఫ్ సెక్రటరీ గారు హామీ కాదు జవాబు ఇవ్వవలసి వస్తుంది ఇన్ రిటర్న్ లో. అది తప్పదు. ఎందుకంటే ఇది జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ 1961 నుంచి ప్రారంభమైంది, ఇక కొత్తగా వచ్చింది కాదు. కాకపోతే గత ప్రభుత్వము స్కిప్ వేసిన 10 ఏళ్ళు వదిలేసిన అసలు సమావేశాలు పెట్టకుండా. అందులో ప్రధానంగా విద్యాశాఖకు సంబంధించిన దాంట్లో మీరు ఎప్పుడు మాట్లాడుతూ ఉంటారు ఎప్పటికెప్పుడు సర్వీస్ రూల్స్. ఈ సర్వీస్ రూల్స్ పైన కూడా నిన్న చీఫ్ సెక్రటరీ స్పష్టంగా చెప్పారు. నేను 2005లో విద్యాశాఖలో స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ గా పనిచేసేవారు. అప్పటి నుంచి కూడా మేము వింటున్నాం ఇదే మాట. తప్పకుండా సర్వీస్ రూల్స్ ని ఈ దఫా తప్పకుండా ఏదో రకంగా ముందుకు తీసుకువెళ్లి, ఎందుకంటే 2018 ప్రెసిడెన్షియల్ ఆర్డర్ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎన్ని మార్పులైనా చేసుకునే అవకాశం ఉంది. గతంలో కోర్టులో, సుప్రీం కోర్టులో కానీ హైకోర్టు కానీ వచ్చిన వాదన ఏంటంటే అందులో టీచర్ల యొక్క క్యాడర్ ఆర్గనైజ్ కాబడలేదు. ఇప్పుడు టీచర్ల యొక్క క్యాడర్ ఆర్గనైజ్ చేసిన ఉత్తర్వులు ఇచ్చారు. టీచర్లను వివిధ జిల్లాలకు 315 కింద పంపుతున్నారు. కాబట్టి ఇక ఇబ్బంది లేదు. ఇప్పుడు 100% చేసే అవకాశం. కానీ అధికారులు ఈ రోజు వరకు కూడా తప్పుడు సమాచారం ఇస్తున్నారు. సర్వీస్ లో పరంగానే కోర్టులో ఉన్నది వివాదం ఉంది అంటే ఏ ఒక్క అధికారి కూడా కోర్టులో ఏ వివాదం ఉంది, ఎక్కడ పరిష్కరించబడాలా, హైకోర్టులో ఏముంది, సుప్రీం కోర్టులో ఏముందని ఆ దిశగా ఆలోచనే జరగట్లే. ఎంతసేపటికి విద్యాశాఖలో వివిధ అంశాల మీదనే చర్చ జరుగుతుంది తప్ప సర్వీస్ రూల్ గురించి ఈ విద్యాశాఖ కార్యదర్శి గాని, విద్యాశాఖ డైరెక్టర్ గాని ఇంతవరకు వారి యొక్క చూపు అటువైపుగా పోలే. నిన్న చీఫ్ సెక్రటరీ గారు స్పష్టంగా చెప్పారు. కాబట్టి
సర్వీస్ రూల్స్ కొలిక్కొచ్చే అవకాశం మాకున్నది. దీంతో పాటు విద్యారంగంలో చాలా సమస్యలు, చిన్న చిన్న సమస్యలు మీరు చెప్తుంటారు విద్య, ఎందుకంటే మీరు కూడా మా ఉపాధ్యాయ రంగం నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ చాలా చేయొచ్చు కదా. రైట్, మీరు చెప్పి నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ ఎన్నో చేసుకోవచ్చు. అందులో స్పష్టంగా విద్యాశాఖ కార్యదర్శి గారిని చీఫ్ సెక్రటరీ గారు చెప్పారు, ఉపాధ్యాయులతో మీరు సమావేశం ఏర్పాటు చేసుకుని అక్కడ వాటిని పరిష్కరించండి అని చెప్పారు. గత సంవత్సరం నుంచి కూడా డిప్యూటీ సీఎం గారు, చీఫ్ సెక్రటరీ గారు ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేయమని చెప్పినప్పుడు కూడా గత సంవత్సరం నుంచి ఎప్పుడు కూడా సమావేశం ఏర్పాటు చేయలే. ఇప్పుడు చేసే అవకాశం ఉంది. ఇందులో స్పష్టంగా ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ అంటున్నాం, ఇది ఎవ్రీ ఇయర్ చేసుకునే అవకాశం ఉన్నా లేవు, ఆర్థిక ఇబ్బందులు లేవు, ప్రమోషన్స్ కు ఆర్థిక ఇబ్బందులు లేవు. అందులో ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయాలంటే, ప్రమోషన్స్ ఇవ్వాలంటే టెట్ అనేది కొంచెం ఇబ్బందిగా ఉంది, దానిపైన స్పష్టత రాలే. కానీ ట్రాన్స్ఫర్స్ కి ఏమీ ఇబ్బంది లేదు. దాంతో పాటుగా చాలా మంది టీచర్ 2003 డిఎస్ సంబంధించిన అంశం, ఇది ఆర్థిక అంశాలకు ముడిపడుతుంది. కానీ ప్రభుత్వం కూడా నిన్న సిఎస్ గారు స్పష్టత ఇచ్చారు, తప్పకుండా ఇది అమలు అవుతున్న పక్క రాష్ట్రాలలో వాటిని అధ్యయనం చేస్తాం. త్వరలో వీరందరూ కూడా 2003 డిఎస్సి కానీ, అదే విధంగా 1/9/2004 కన్నా ముందు రిక్రూట్మెంట్ ఇచ్చిన వాళ్ళందరికీ కూడా తర్వాత రిక్రూట్మెంట్ అయ్యాను, అంతకన్నా ముందు ఇచ్చి వాళ్ళందరికీ కూడా పరిశీలించి చేస్తామని చెప్పారు. సిపిఎస్ అంశంలో కూడా స్పష్టంగా మేము పార్టీ కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఒక మాట ఒక్క నిమిషం, ఒక క్లారిటీ. ఏలూరు శ్రీనివాసరావు గారు ఇంతకుముందు సిపిఎస్ గురించి చెప్తుండగా కట్ అయింది. సిపిఎస్ మరి కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది, ఇచ్చిన తర్వాత ఇప్పుడు మేము హామీ ఇవ్వలేమంటే ఎట్లా? దానికి అన్న సిపిఎస్ దాంట్లో మొన్న చెప్పిన దాంట్లో కూడా సడన్ కూడా నన్ను ఇందాక ఛార్జింగ్ అయిపోయింది, మళ్ళీ వచ్చే లైన్ లోకి. సిపిఎస్ విషయంలో క్లియర్ గా గవర్నమెంట్ చెప్పేది, ప్రభుత్వం తరఫున వాళ్ళు చెప్పింది, సిపిఎస్ గురించి మేము థింక్ అవుట్ చేయలేదు. 19/2004 కంటే ముందు రిక్రూట్ అయిన దాని మీద మాత్రం ముందు డిసిజన్ తీసుకుంటాము. అది డిప్యూటీ సీఎం గారు సిఎస్ గారితో మాట్లాడి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ డిస్కస్ చేయమన్నారు నిన్న. సో అంటే సిపిఎస్ గురించి అయితే ఇప్పటికిప్పుడు నిర్ణయం ఉండదు, అంటే మనం వాస్తవం చెప్పాలి కదా ఉద్యోగులకి. జనరల్ సిపిఎస్ మీద నిర్ణయం తీసుకుంటాము, కొద్దిగా టైం ఏమైనా అడిగిన మాట వాస్తవం. 19/2004 కంటే ముందున్న 6,000 మంది ఎంప్లాయీస్ విషయం అయితే మేము నిర్ణయం తీసుకుంటాము. అది ఎస్ఎల్పి సుప్రీంకోర్టులో వేసింది, లీగల్ గా ముందు జరిగింది, కానీ దానిపైన మాకు ఉన్నది, దానిపైన సిఎస్ గారు చెప్పామని చెప్పారు. సిపిఎస్ పైన కూడా ఈ 3 విషయాలు, 3 సమస్యలు క్లియర్ చేసిన తర్వాత దానిపైన కూడా సముచితమైన నిర్ణయం తీసుకుంటామని చెప్పారు తప్ప క్లారిటీ అయితే రాలేదు. విద్యాశాఖకు సంబంధించిన దాంట్లో మాత్రం ఈ రోజు స్పష్టత, ఎందుకంటే బీఈడి కాలేజీలు ఉన్నాయి, ఏ ఒక్క కళాశాలలో అధ్యాపకులు లేరు, డైట్ కళాశాలలు ఇవన్నీ ఖాళీలు. ఇది ఆర్థికంతో ముడిపడలే, శాంక్షన్ పోస్టులే అవన్నీ. కానీ నియామకం చేయాలంటే దానికి సర్వీస్ రూల్స్ అడ్డపెడుతున్నారు. దాంతో పాటు ఈరోజు ఎంఈఓలు రాష్ట్రంలో 13 మంది ఎంఈఓలు పనిచేస్తున్నారు, 600 పైచీలకు మండలాలు ఉంటే. వాటికి హెడ్ మాస్టర్లని, సీనియర్ హెడ్ మాస్టర్లకు ఇన్ఛార్జ్ తీసుకునే అవకాశం ఉంది. సీనియర్ హెడ్ మాస్టర్లని, సీనియర్ ఎంఈఓలు డిప్టీ ఈఓగా ఇన్ఛార్జ్ ఇచ్చే అవకాశం ఉంది. ఇదంతా కూడా ఆర్థికంగా ఇబ్బంది లేని అంశాలు. ఇదంతా కూడా విద్యాశాఖ కార్యదర్శి, ఉపాధ్యాయ సంఘాలు డైరెక్టర్ మాట్లాడుకుంటే కొలిక్కొచ్చే అంశాలు. దీనివల్ల విద్యారంగం పర్యవేక్షణ ముందుకు వెళ్లే అవకాశం ఉంది. అదేవిధంగా ఈరోజు టీచర్లకు మానిటరీ బెనిఫిట్ అనేది అందరికి, ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు, పెన్షన్లకు అందరికీ సమానమైన అంశాలు. ఇవి అయితే సాధారణంగా వచ్చే అంశాలు, ఈజీ. దాంతో పాటుగా ఈ రోజు నిన్న కూడా మాట్లాడాం, తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అంశం డిస్కషన్ జరిగింది, అదే ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మీద డిస్కషన్ జరిగింది. సాధ్యాసాధ్యాలు మేము కూడా స్పష్టంగా చెప్పాం. ఇది పాఠశాల విద్యారంగం ముందుకు వెళ్లాలంటే ఈ కింది స్థాయిలో అధికారులు పర్యవేక్షణ లేకుండా, డిప్టీ ఈఓ లేకుండా, డిఈఓ లేకుండా పర్యవేక్షణ ఎలా అవుతుంది, ఇన్ఛార్జీలతో కొనసాగుతుంది. ఈ రోజు ట్రాన్స్ఫర్స్ ఇచ్చినట్లయితే కొంత లేదా ఎంబీఓలకు ఇన్ఛార్జ్ ఇచ్చే అవకాశం ఉంది, డిప్టీ ఈఓ, అది కొంత బాగా ఉంటుందని చెప్పాం. అందుకొరకే సీఎం గారు స్పష్టత ఇచ్చారు, ఈ ఉపాధ్యాయ సంఘాలతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పారు. అది ఏర్పాటు చేస్తే తప్పకుండా చాలా అంశాలు సులువుగా మనకు విద్యారంగానికి బాగుపడడానికి అవకాశం ఉంది. దీంతో పాటుగా ఇప్పుడున్న రేషనలైజేషన్ మాట్లాడతారు, అక్కడక్కడ పేపర్లలో అక్కడ చూసినట్టయితే టీచర్లు తక్కువ మంది ఉన్నారు, విద్యార్థులు తక్కువ ఉన్నారు, సంఖ్య ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి ఈ 2019లో ఇచ్చిన జీవో, ఇది రేషనలైజేషన్ సంబంధించిన జీవో, ఆ జీవోలో అమెండ్మెంట్ అని కోరుతున్నాం. జీవో 25లో ఉన్న వాటిని తగ్గించి
అవసరంగా ఈరోజు టీచర్లను రిక్రూట్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. ఉన్నాం మేము చాలకున్నాం, ఖాళీలు ఉంటే నింపండి విద్యార్థుల సంఖ్యను ఆధారంగా. ఉన్న వాళ్ళు మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. 20 మంది పిల్లలు ఉంటే 2 టీచర్లు ఇవ్వమని కోరుతున్నాం. 50 మంది పిల్లలు ఉంటే 5 మంది టీచర్లు. కొత్తగా ఇవ్వకండి పోస్టులు. ఉన్న టీచర్లనే మేము సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంది. నాణ్యత బోధన, గుణాత్మక బోధన అందించే అవకాశం ఉంది. వాటిపైన దృష్టి రాష్ట్ర విద్యాశాఖ ఎప్పుడు కూడా ఇప్పటికీ గత 2 సంవత్సరాలు ఆ విధంగా ముందుకు వెళ్ళట్లేదు. నిన్న స్పష్టత చెప్పాం కాబట్టి విద్యాశాఖ కార్యదర్శి సమావేశం ఏర్పడితే ఇవన్నీ కూడా కులికొచ్చే అవకాశం ఉంది. దాంతో పాటుగా ఈరోజు పాఠశాలలో చూసినట్టయితే మౌలిక వసతులు గత ప్రభుత్వం కన్నా ఈ ప్రభుత్వం కొంచెం బాగా చేసింది. పాఠశాలకు కానీ ఉచిత కరెంటు కానీ ఇవాళ కూడా చేసింది. దీంతో పాటు అన్ని పాఠశాలలో చదువుకునే పిల్లలకు వాళ్ళకు కావాల్సిన వస్తువులు 9 రకాల వస్తువులు ఇస్తామంటున్నారు. అంటే కొంత ప్రభుత్వము సపోర్టివ్ గా వస్తుంది. ఎన్రోల్మెంట్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఆ కోణంలో మేమంతా విద్యారంగం ఇవంతా. రమేష్ గారు కూడా ఉన్నారు టిఆర్టీఎఫ్ నుంచి. కట్కర్ రమేష్ గారు, టిఆర్టీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు. రమేష్ గారు, 317 ఏంది సిచ్యువేషన్? 317 మేజర్ గా ఉపాధ్యాయులే కదా సఫర్ అయింది. అంటే 317 లో డిప్యుటేషన్ ఇస్తామని చెప్పారు. మొత్తానికి సబ్ కమిటీ మొత్తం కాకుండా ఓన్లీ డిప్యుటేషన్ ఇస్తామని చెప్పారు. 190 జీవో ఇచ్చారు. ఓకే, అమలు కానీ 190 జీవో ఇచ్చారు. అందులో స్పష్టంగా చెప్పండి. రమేష్ గారు, 317 అనేటువంటిది గత ప్రభుత్వం యొక్క వైఫల్యమైనటువంటి జీవో. అది ఆ జీవో పర్యవసానం, దాని యొక్క పర్సెంటేజీ, ఆ ఎఫెక్ట్ తోని ఆ ప్రభుత్వం ఇవాళ పక్కగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడ్డది అనేది కూడా ఇవాళ గత ప్రభుత్వం ఆలోచించాల్సిన అవసరం ఉంది. 19 జీవో చాలా కొన్ని డిపార్ట్మెంట్లో జరిగి అన్ని డిపార్ట్మెంట్ లో పూర్తిగా డిప్యుటేషన్స్ కాలేదు. జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా ఈ 190ను అమలు పరచాలన్నాం. ఎంప్లాయీస్ సంబంధించి కొన్ని డిపార్ట్మెంట్ జరుగుతున్నా, టీచర్లకు సంబంధించి మరి ఎస్ఎస్సీ ఎగ్జామ్స్ తదితర వేసవి సెలవులు ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని సాధ్యమైనంత వరకు అకాడమిక్ ఇయర్ లో అది జరుగుతుందనేటువంటి ఒక అభిప్రాయం అధికారుల దగ్గర ఉంది. మేము కూడా అంటే ఈ 317 బాధ్యతలను ఎంత తక్కువైతే అంత తగ్గించుకుందాం. కొత్త స్పోజ్ మిగిలిపోయి ఉన్నారు. 190 ద్వారా కనీసం 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు వచ్చినా సరే కొంత ఉపశమనం అనేటువంటిది జరుగుతుంది కనుక ఆ రకమైనటువంటి ప్రయత్నాలు జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా జరుగుతుంది. ముఖ్యంగా ఇవాళ మీరు పెట్టిన దానికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే ఒక జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ గా ఏర్పడ్డ తర్వాత, ఒక సమావేశం జరిగిన తర్వాత కింది స్థాయి దాదాపుగా ఇవాళ వర్కింగ్ అండ్ పెన్షనర్స్ అండ్ ఫ్యామిలీస్ ఒక 10 లక్షలు, దానికి సంబంధించి ఇంకా అనేక వేల మంది ఎఫెక్టెడ్ ఏరియాకు సంబంధించి ఒక చర్చ పెట్టడం ద్వారా కింది స్థాయికి అన్ని వాస్తవాలు పోయే ఆస్కారం ఉంది. మా సెక్రటరీ జనరల్ కూడా, మా జేఏసీ సెక్రటరీ జనరల్ చాలా క్లారిటీగా చెప్పడం జరిగింది. ముఖ్యంగా ఏం జరిగింది, ఉప ముఖ్యమంత్రి ఏం చెప్పారో తెల్లవారి ముఖ్యమంత్రి అదే చెప్పారు. ముఖ్యమంత్రి ఏం చెప్పారో సిఎస్ గారు కూడా అదే సమావేశంలో అవే చెప్పారు. మరి ఏమి రాబోతుంది అనేటువంటి సమస్య వచ్చినప్పుడు క్లారిటీగా మేము చెప్తున్నాం, గతం కన్నా ఇప్పుడు బ్రహ్మాండమైనటువంటి మార్పు ఉంది. మా జాయింట్ యాక్షన్ కమిటీ ఇప్పుడు లైవ్ లో ఉన్నారు. వారు అన్నారు, ఒకవేళ కనుక ప్రభుత్వం సరైన రీతిలో స్పందించకపోతే మా కార్యాచరణ మాకు ఉంటుంది. కానీ వాళ్ళ వాస్తవ విషయాలు కూడా కింది స్థాయిలో కొందరు ఎవరైతే అటు ఇటు మాట్లాడుతున్నారో లేకుంటే ప్రతిపక్ష ప్రోద్బలంతో మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియాల్సిన అవసరం ఉంది. అసలు వినటం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి. ఇవాళ ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ గాని, ఇవాళ అంతకుముందు ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి గాని, ముఖ్యమంత్రి గాని మాతో అనేక సందర్భాల్లో కూర్చుండి వినడం అనేటువంటిది ఎక్కడైతే ఉంటుందో సమస్యకు పరిష్కారం అనేటువంటి దొరుకుతుంది. ఆ వినటం అనేటువంటిది ఈ ప్రభుత్వంలో ప్రారంభమైంది. ప్రారంభం కూడా కాదు, ఇంతకుముందు చెప్పినట్టు 2017 లోపల జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ రద్దు చేయబడితే తిరిగి 13 సంవత్సరాలు 14 సంవత్సరాల తర్వాత తిరిగి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నిన్న మళ్లీ ఏర్పడ్డది. ఏర్పడిన తర్వాత లెక్క ప్రకారంగా దానిలో 15 మంది కూర్చున్న తర్వాత అసలు సమస్యలు ఏంది అంటే వినగలిగారు. ఒకటి చెప్తున్నాం, ఇవాళ సిపిఎస్ మీద చాలా క్లారిటీగా వాళ్ళు మాట్లాడుతూ వాళ్ళు ఏం సందివ్వటం లేదు అంటే క్లారిటీ. ఇంకా మేము ముఖ్యమంత్రితో మాట్లాడి మేము ముందుకు పోతున్నాం అంటారు. కానీ అదే 19/2004 సంబంధించి అనేక పర్యాయాలు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు మేము వచ్చినప్పుడు స్పందన లేదు. కానీ వాళ్ళ స్పందన ఎందుకోసం వచ్చింది ప్రభుత్వంలో? ఇవాళ ఎందుకోసం వాళ్ళు పాజిటివ్ గా మాట్లాడగలిగారు అంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కన్నా ముందు జాయింట్ యాక్షన్ కమిటీ ద్వారా పోయినటువంటి రిపోర్ట్స్ గానీ, మా యొక్క ప్రాతినిధ్యాలు గానీ, మాతో ఉప ముఖ్యమంత్రి గానీ, ముఖ్యమంత్రి గారు గానీ నిన్న జేఏసీలో ఒకటే చెప్పాం. ఇవాళ 1/9 అంటే కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని ఇక్కడికి తీసుకొచ్చినాడు. ఇక్కడ ఫ్యామిలీ పెన్షన్ లేదు ఆ రోజు, అదే విధంగా గ్రాట్యుటీ లేదు, అంతేవిధంగా కంపేర్ తర్వాత కమ్యూటేషన్ లేదు, ఏవి కూడా అక్కడ దాదాపుగా లేనటువంటి పరిస్థితుల్లో సిపిఎస్ అమలు జరిగినప్పుడు సిపిఎస్ కు అనుబంధంగా వచ్చినటువంటి
జీవోలన్నీ కూడాను దేశవ్యాప్తంగా రాష్ట్రాలు అమలు పరిచినప్పుడు సిపిఎస్ కు అనుబంధంగా వచ్చినటువంటి 57/4, 57/5ను మీరు ఎందుకు అమలు పరచరు? అదే జీవో ప్రకారంగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక ఐఏఎస్ అధికారికి, ఒక ఐఎఫ్ఎస్ అధికారికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు తీసి పాత పెన్షన్ విధానాన్ని అమలు పరిచింది కనుక మీరు అమలు పరచాల్సిన సందర్భం అవసరం ఉంది. ఇవాళ ఎస్ఎల్పి కూడా కరెక్ట్ కాదనంటే నేనేమన్నా ఇది ఇవాళనే ఈ రాత్రి ఉత్తర్వులు వస్తాయని మామూలు అంటే చర్చ చేస్తున్నాం, తప్పకుండా ఇది పాజిటివ్ గా వస్తుందని చెప్పారు. కానీ ఇవాళ ఒక వాస్తవం మాత్రం ఇక్కడ కింది స్థాయి ఉద్యోగులు కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళ పెన్షనర్ కానీ గ్రహించాల్సిన సందర్భాన్ని గుర్తు చేస్తూ ఈ ప్రభుత్వం వినటం ద్వారా సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతి విషయము ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి దగ్గరనో సమస్యలు అన్ని కూడా పరిష్కారం కావు. మిగతా సమస్యలన్నీ కూడాను డిపార్ట్మెంటల్ గా ఇవాళ నిన్న మా యొక్క సెక్రటరీ జనరల్ గాని మా యొక్క చైర్మన్ గాని మొదట మాట్లాడిన ఒక విషయం చెప్పారు. ఇవాళ ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఏర్పడిన తర్వాత జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఒక రాష్ట్ర స్థాయిలో సిఎస్ ద్వారా ఆధ్వర్యంలో కాకుండా డిపార్ట్మెంటల్ ద్వారా కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఉంటుంది. దాన్ని ఏర్పాటు చేయడం ద్వారా డిపార్ట్మెంట్ సమస్యలు పరిష్కారం అవుతాయి. మా దగ్గరకు వచ్చే సమస్యలన్నీ కూడాను జిల్లా స్థాయి ఉంటాయి కనుక నిబంధన మేరకు జిల్లా స్థాయిలో కూడా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు నిర్వహించబడితే తప్పకుండా సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. మీరు ఒక్కటి చెప్తున్నాను ఈ సందర్భంగా, ముఖ్యమంత్రి మాతో మాట్లాడిన రోజు, మీరన్న 2వ తారీఖు నాడు మాట్లాడిన రోజు చాలా సమస్యలు ఇవాళ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అంటే అధికారుల దగ్గర సిఎస్ దగ్గర పరిష్కారం అయ్యేది ఉంది కనుక నిజంగా ఈ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు ఎందుకోసం జరగలేదు? 3 మాసాల కోసం జరగాల్సింది ఉన్నదంటారు కదా, 3 మాసాల కోసం కాదు, 2 మాసాలకు ఒకమారు ఈ యొక్క జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం జరగాలి. నేను ఇవాళ ఆదేశిస్తున్నా 15వ తారీఖు వరకు తొలి సమావేశం జరగాలన్నారు. కనుక ఏ మాత్రం కూడా దానికి ఇంచు జరగకుండా, ఒక గంట జరగకుండా 15వ తారీఖు నాడే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ తొలి సమావేశం జరిగింది. అంటే దానిలో ఏం సాధించారు అంటారు? మొదటి సమావేశంలో అంతగా ఏముండదు. ఎందుకంటే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశాలు జరుగుతున్నప్పుడు ముందుగా దాన్ని నోటీస్ ఇచ్చి ఉపాధ్యాయుల ఉద్యోగుల నుంచి వెళ్లి సమావేశాలు తీసుకొని ఆ సమావేశాలను మొత్తం డిపార్ట్మెంట్ లో అన్ని సెక్షన్లకు పంపించి వాటిపైన పరిశీలన చేసి వాటిని మాకు తీసుకొచ్చి ఇవి చేస్తున్నాం, ఇవి చేయగలుగుతాం, ఇవి అయిపోయినాయి, ఇవి ఇందుకోసం చేయలేకపోతున్నాం అంటే ఒక చర్చ జరుగుతుంది. కనుక తొలి సమావేశం కనుక చాలా ఫ్రూట్ఫుల్ గా సమావేశం జరిగింది. భవిష్యత్తులో సిపిఎస్ గాని ఇవాళ పిఆర్సీ గాని ప్రధానమైనటువంటి సమస్యలు ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడుతున్నా మిగతా 60 సమస్యలన్నీ కూడాను డిపార్ట్మెంట్ సిఎస్ గాని డిపార్ట్మెంట్ హెడ్ల దగ్గర జరిగే అవకాశం ఉంది కనుక ఇవాళ ఒక శుభదినం. 14 సంవత్సరాల తర్వాత ఇవాళ మేము అనుకుంటున్నాం ఇవాళ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ప్రభుత్వం గుర్తింపు పొందిన సంఘాలు ఏం చేయగలుగుతాం? ఒక్క నిమిషం అండి. ఎస్ భరత్, మనకు ఒక కాలర్ కూడా ఉన్నారు, రాజమల్లేష్ గారు రంగారెడ్డి నుంచి. ఎస్ మల్లేష్ గారు చెప్పండి, మీ సమస్య ఏంటి చెప్పండి. మేడం నమస్కారం సార్ భరత్ గారు. మీరు ఉద్యోగ విషయాలపైన చాలా ఎక్కువ చర్చ పెడతారు, మీరే పెడతారు సార్. ఏ శాటిలైట్ ఛానల్ కూడా ఉద్యోగులకు గుర్తింపు లేనటువంటి ఛానల్స్. రెస్పాన్సిబిలిటీ ఎందుకంటే మీరు ఉద్యోగులు హ్యాపీగా ఉంటేనే ప్రభుత్వ సేవలు అందుతాయి, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందుతాయి. మీరు బాగుండాలి. ప్రభుత్వానికి బాగా పడుతున్నాయి ఏదో తెలియదు కానీ ఇంకొకటి స్పష్టంగా నేను ఒకటి అడగలుగుతాను. మన సదానంద్ సార్ అయినా ఇప్పుడు ఏలూరు శ్రీనివాసరావు సార్ అయినా మొన్న పిఆర్సీ కమిటీ త్వరలో అంటున్నారు. త్వరలో అంటే 1 సంవత్సరమా 2 సంవత్సరాలా 5 సంవత్సరాలా? ఎందుకంటే త్వరలో అనే పదానికి మనకు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో కూడా లేదు ఎక్కడ చూసినా. అంటే ఆగస్ట్ ఇప్పుడు ఇంతకుముందు క్లారిటీ ఇచ్చారు ఏలూరు శ్రీనివాసరావు గారు, ఆగస్ట్ లోపు పిఆర్సీ వస్తుంది, జూన్ 2 లోపు త్వరలో. ఇంకొకటి సార్, ఈ మాత్రమే డిఏ ఇప్పుడు ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ బిల్స్ అడుగుతున్నారు. ఉద్యోగులకు సంబంధించి జియో నెంబర్ 2, జియో నెంబర్ 78, జియో నెంబర్ అన్ని సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి డిఏ ఏరియాస్ ఒక్కొక్కరికి ఒక్కొక్క ఉద్యోగికి కనీసం 1,00,000 వరకు కూడా పెండింగ్ ఉన్నాయి. అంటే ఉద్యోగుల పెండింగ్ డిఏ పెండింగ్ బిల్స్ అంటే ఓన్లీ అంటే సిపిఎస్ ఉద్యోగులు అనేది ఉద్యోగులు కాదా? వీళ్ళ దృష్టిలో ఏమైనా జీపీఎఫ్ వాళ్ళు అడుగుతున్నారు. సిపిఎస్ వాళ్ళు ఎవ్వరు కూడా పెండింగ్ ఇప్పటి వరకు జియో నెంబర్ 2 అని ఒకటి ఉండే సార్, 2 ఇన్స్టాల్మెంట్లు అవి కూడా రాని వాళ్ళు ఉన్నారు. 2022 నుండి ఇప్పటి వరకు ఆ డిఏ క్లియర్ గా అనేటువంటి ఉద్యోగులు కూడా ఉన్నారు. ఇప్పుడు ఆ టీచర్లలో కాంప్లెక్స్ స్కూల్స్ ఉంటాయి, అక్కడ 20 మంది 30 మంది ఉన్నప్పుడు ఆ పెండింగ్ బిల్స్ అన్ని అట్లే ఉన్నాయి ఇప్పటి వరకు. అవి కూడా క్లియర్ కావచ్చు. ఏంటంటే ఏదైనా మా ఉద్యోగ సంఘాల్లో ఉన్న అందరు జీపీఎఫ్ వాళ్ళు ఉన్నారు కనుక వాళ్ళ దృష్టిలో ఏంటంటే సమస్యలు అంటే జీపీఎఫ్ వాళ్ళే. సిపిఎస్ ఉద్యోగ సంఘ పెండింగ్ డిఏ బిల్స్ అడుగుదామనేటువంటి ఏ ఉద్యోగ సంఘ నాయకుడు కూడా సిపిఎస్ ఉద్యోగుల గురించి
ఆలోచించరు. నేను ఒక ఏలూరు శ్రీనివాసరావు గారు దీనికి జవాబు చెప్తారా? ఏలూరు శ్రీనివాసరావు గారు ఒక్క నిమిషం. రాజమల్లయ్య గారు మీరు ఒక్క నిమిషం, మీరు అడిగారు క్లారిటీ వాళ్ళు. ఒక్క నిమిషం. ఏలూరు గారు, మేజర్ గా ఏంటంటే ఇప్పుడు ఓల్డ్ పెన్షన్ ఉన్న వాళ్ళే ఉన్నారు కాబట్టి మా సిపిఎస్ ఉద్యోగుల సమస్యలు పట్టించుకోవట్లేదు జేఏసీలో లేదా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో అన్న అప్రహెన్షన్ ఉంది. దానికి ఎట్లా జవాబిస్తారు మీరు? అన్న దీనికి ఒక రాష్ట్ర స్థాయి నాయకత్వానికి రావాలి అంటే ముందు మండల స్థాయిలోనో, పాఠశాల స్థాయిలోనో, డివిజన్ స్థాయిలోనో, జిల్లా స్థాయిలోనో పనిచేసి తదుపరి మాత్రమే రాష్ట్ర స్థాయిలో ఎలక్ట్ కాగలుగుతారు. ఇది రాజ్యాంగ పరంగా ఎలక్ట్ అయ్యే పోస్టులు. ఇందులో సిపిఎస్ వాళ్ళు లేదన్నంత మాత్రాన ఓన్లీ ఈ జీపీఎఫ్ కింద ఉన్న వాళ్ళు చూస్తాను అన్నమాట కరెక్ట్ కాదు. కొంత బాధ ఉంటుంది సిపిఎస్ వాళ్ళు కూడా ఇప్పుడు 2000 సిపిఎస్ కూడా ఇక్కడ 2004 తర్వాత అయిన వాళ్ళు 22 సంవత్సరాలు ఉన్న వాళ్ళు 22 ఇయర్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళని కూడా కలుపుకోవాలి కదా. మీ దానిలో ఎవరో ఒకళ్ళు ఇద్దరిని పెట్టుకుంటే అయిపోద్ది కదా సిపిఎస్ వాళ్ళని కూడా. ఈ పెండింగ్ బిల్స్ అనేవి 14,300 కోట్లు 14,300 కోట్లు అందరి పెన్షనర్స్ 8,000 కోట్లు పోను 6,300 కోట్లు ఇంక్లూడింగ్ సిపిఎస్ ఆల్ ఎంప్లాయీస్ పెండింగ్ బిల్స్. మనం జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో గానీ జేఏసీ లో గానీ మాట్లాడింది అన్న. లెట్ మీ కంప్లీట్ అన్న. సింగిల్ లో క్లారిటీ అవుతుంది. 14,300 కోట్లలో మనకు ఉన్నది 6,300 కోట్లు అందరికి సంబంధించినవి. ఇవన్నీ కూడా గౌరవ ముఖ్యమంత్రి భరత్ గారు చెప్పండి. యాక్చువల్లీ సరే, మిత్రుడు అడిగిన దాంట్లో తప్పేం లేదు. సుమారు 250 కోట్లు సిపిఎస్ డిఏ ఏరియర్స్ మాత్రం పెండింగ్ ఉన్నాయి. కానీ మిత్రుడు అడిగేది ఏంటంటే ఆ డిఏ ఏరియర్స్ మాకు వేయమని అడగాల. కాకపోతే జీపీఎఫ్ వాళ్ళే ఉన్నారు వీళ్ళకే అంటే ఈ మధ్యన గత 3 నెలల నుంచి సరెండర్స్ అన్ని కూడా క్లియర్ చేయించాం సార్. ఆ సరెండర్స్ లో సిపిఎస్ ఎంప్లాయీస్ లేరా? జీపీఎఫ్ ఎంప్లాయీస్ ఉన్నారా సరెండర్స్ కి? అందరికి వర్తించింది కదా అది. అట్లా కాదు, ఆయన డిఏ కేర్స్ మాకు పెండింగ్ ఉన్నాయి, అవి క్లియర్ చేయమని చెప్పడంలో తప్పు లేదు. సిపిఎస్ సరెండర్ చేసుకోలేదా అని అడుగుతున్నా నేను. అదే సిపిఎస్ మిత్రులు సరెండర్ చేసుకోలేదా అన్న? తప్పకుండా మీకు టీఏఎస్ రావాల్సిందే, 250 కోట్లు వేయాల్సిందే, దాంట్లో ఏం లేదు. 100% ఈ నెలలో ఇప్పటికే పడాలి. కానీ మీది సిపిఎస్ వాళ్ళది పట్టించుకోవట్లేదు అనేది తప్పన్నది. మీరు అది రాంగ్ నోషన్ లో ఉన్నారు. కాదు, సిపిఎస్ వాళ్ళని ఇప్పుడు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో పెట్టడానికి అవకాశం లేదా? అవుట్ సోర్సింగ్ అందరు ఎంప్లాయీస్ కూడా జేఏసీ పట్టించుకుంటుంది. జేఏసీ ఉన్నది ఒక సంఘాన్ని చూసేదాన్ని కాదు. ఇందులో ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్ కూడా ఉన్నాయి. ఒక్కడది కాదు, అందరి సమస్య ఇది. అంతేగాని దీన్ని సపరేట్ చేసి చూడొద్దు ఇప్పుడు కూడా. ఓకే, మీరు చేర్చడానికి అవకాశం లేదా జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో సిపిఎస్ వాళ్ళను? మీరు మండల స్థాయి, జిల్లా స్థాయి అన్న జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో చేరాలి అనే దానికి కొన్ని నామ్స్ ఉంటాయి. అన్ని జిల్లాల్లో ప్రణాళికాబద్ధంగా మెంబర్షిప్ కంప్లీట్ చేసి బ్యాంక్ అకౌంట్ ద్వారా ఆడిట్ చేయించుకొని అన్ని ప్రొసీడింగ్లు ఎలక్షన్ ఆర్డర్స్ పెట్టిన తర్వాత ఇంత పర్సంటేజ్ అని అది రికగ్నైజ్డ్ సర్వీస్ అసోసియేషన్ రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ ప్రకారం ఉన్న వాళ్ళకి మాత్రమే జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో ఉంటుంది. రమేష్ గారు ఒక్క నిమిషం అండి. అండ్ మనకు మరో కాలర్ ఉన్నారు, అంజయ్య గారు వికారాబాద్ నుంచి. అంజయ్య గారు సార్, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అంజయ్ గారు, చెప్పండి సార్. మొదటగా భరత్ సార్ గారికి చాలా ధన్యవాదాలు సార్. మేము చాలా రుణపడి ఉంటాం సార్ ఉద్యోగుల తరఫున. నో ఇట్స్ అవర్ డ్యూటీ. మాకు రుణం అనేది ఏం కాదు. 4th ఎస్టేట్ గా మా డ్యూటీ అందరి సమస్యలు తీసుకురావడం. భరత గారు పెద్ద అయింది కూడా మన భరత గారు ఫాదర్ మన ఎంప్లాయీ. లేదు, ఇప్పుడు ఎంప్లాయీ కాదు, పెన్షనర్. ఇప్పుడు ఎంప్లాయీ కాదు, పెన్షనర్. ఎందుకంటే మీరు పెన్షనర్ బెనిఫిట్స్ కూడా అన్ని వచ్చాయి 2017 లో. ఇబ్బంది లేదు. మా ఫాదర్ చాలా ధన్యవాదాలు సార్. మీరు ఎప్పుడు అంటే క్లారిటీ, వాళ్ళు పెన్షన్ బెనిఫిట్స్ కూడా అన్ని వచ్చాయి, ఆయనకి ఇబ్బంది ఏం లేదు. ఆయన గురించి చర్చ పెడుతున్నాను అనుకున్నారు. పెన్షన్ బెనిఫిట్స్ కూడా 2017 లో అన్ని వచ్చాయి, ఆయనకి ఇబ్బంది ఏం లేదు. ఇప్పుడు రీసెంట్ గా రిటైర్ అయిన వాళ్ళు కాదు, 2017 లో రిటైర్ అయినారు. అప్పుడు 58 ఇయర్స్ ఉండే ఆయన పెన్షన్ బెనిఫిట్స్ కూడా అన్ని వచ్చాయి. ఆయన గురించి చర్చ పెట్టట్లేదు. బట్ అయినా ఉద్యోగుల సమస్యలు, నేను ఆ కుటుంబంలో పుట్టి ఆయన బతకలేక బడిపంతులు అనేవాళ్ళు కాబట్టి తెలుసు. కాబట్టి
కొంత అవగాహన ఉంది కాబట్టి పెడుతున్నారు చర్చలు. ఎస్ సార్ మాది ఒక చిన్న సమస్య సార్, ఒక చిన్న క్వశ్చన్ సార్ మాది. ఎస్ మేము ఒక సిపిఎస్ ఎంప్లాయీ సార్. మేము ఓకే. మా సిపిఎస్ విధానంలో, సిపిఎస్ రద్దు విధానంలో ఒక స్పష్టమైన మార్గదర్శకాలు ఏమైనా ప్రభుత్వం చెప్తుందా? అది మాకు క్లారిటీ ఏముందండి, ప్రభుత్వాలు ఎలక్షన్ ముందు మస్తు హామీలు ఇస్తాయి, అది చేస్తాం ఇది చేస్తాం చంద్రమండలం చూపిస్తామని. తర్వాత ఇప్పుడు రద్దు చేసిన ప్రభుత్వాలు ఏవి? జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్ అటు రద్దు చేసి ఇటు 30% జీతాలు కోసేశారు. సో ఆచరణ సాధ్యమైతే ఇవ్వాలే, లేకపోతే లేదు. ఒకటి. రెండోది, మీ సిపిఎస్ ఎంప్లాయీస్ లో నేను ఒకటి అడుగుతా, ఎక్కడ యూనిటీ ఉంది? మన టీచర్ ఎమ్మెల్సీ ఎన్నిక ఉంది, మీ సిపిఎస్ క్యాండిడేట్ కు 300 ఓట్లు వచ్చాయి. మీరే ఎక్కువ మంది ఉంటారు కదా 2004 తర్వాత. సో మీలో మీకు యూనిటీ లేనప్పుడు ఎట్లా జరుగుతుంది? 300 ఓట్లు వచ్చాయి, 10,000 ఓట్లు, 25,000 ఓట్లు ఉంటే 300 ఓట్లు సిపిఎస్ ఎంప్లాయీస్ పెట్టుకున్న వాళ్ళకి వచ్చాయి. సో ప్రభుత్వం కూడా సీరియస్ తీసుకోదు కదా. మీలో బలం ఉందంటే ప్రభుత్వాలు సీరియస్ తీసుకుంటాయి, లేకపోతే ఏముంది అని అనుకుంటారు. ఎస్ చెప్పాలి, సిపిఎస్ గురించి దామోదర్ రెడ్డి గారు చెప్పాలి. ఎస్ సార్, వాస్తవానికి ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టింది, హామీ ఇచ్చే అధికారంలోకి వచ్చింది కాబట్టి సిపిఎస్ రద్దు చేయాల్సిన బాధ్యత అయితే ప్రభుత్వం పైన ఉన్నది. కాకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కావచ్చు, డిప్యూటీ సీఎం గారు కావచ్చు, మాట్లాడిన సందర్భంలో కొంత సమయం తీసుకుంటాం, తప్పకుండా సిపిఎస్ ను మేము అధ్యయనం చేసి రద్దు చేసే ప్రయత్నం చేస్తాం, కొంత టైం తీసుకుంటామన్నారు. దానికన్నా ముందు ఈ 1/9/2004ది చేస్తామనే ప్రపోజల్ వచ్చింది కాబట్టి ఇది కాని అనే ఆలోచనలో మేము కూడా ఉన్నాం. తప్పకుండా దానిపైన గతంలో ఉద్యమాలు జరిగినాయి. ఇప్పుడు జేఏసీ కూడా దానికి ఏం వ్యతిరేకం కాదు. ఏ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు కూడా సిపిఎస్ వ్యతిరేకం కాదు, కానీ మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాల్సిన బాధ్యత మీది. ఎందుకంటే వాళ్ళ రిప్రజెంటేషన్ లేదు. ఇప్పుడు మనకు ప్రధానంగా ఏమైతుంది సార్, వాస్తవానికి పిఆర్సీ కమిషన్ వేసి 30 నెలలు అవుతుంది సార్. ఇప్పుడు మొదటి డిమాండ్ పిఆర్సీకి వచ్చేసినాం, తప్పని పరిస్థితి. అది పిఆర్సీ ఇంప్లిమెంట్ అయినాక ఆబ్వియస్లీ పిఆర్సీ అంటే వీళ్ళకి వాళ్ళకని కాదు, అందరికి ఇంప్లిమెంట్ అవుతుంది కాబట్టి పిఆర్సీ ఫస్ట్ డిమాండ్. ఒక్క నిమిషం అండి దామోదర్ గారు. అండ్ మనకు మరో కాలర్ ఉన్నారు, మరొక ఉద్యోగి కూడా మనకు కాల్ చేశారు ఆదిలాబాద్ నుంచి, మోయినుద్దీన్ గారు. మోయినుద్దీన్ గారు చెప్పండి. మేడం, ఏం లేదండి, జేఏసీ నాయకులకు ఒకటే ముఖ్య విషయం చెప్పదలుచుకున్నాను మేడం. ఎందుకంటే ఈ ప్రభుత్వం రాకముందు 317 జీవోను ఇవ్వడం జరిగింది. ఈ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక 48 గంటల్లో చేస్తామని చెప్పారు. కనీసము ఎక్కడ చూసినా గానీ 317 బాధితుల కష్టాలు ఎవ్వరికి అగుపడతలేవు. యూనియన్ లీడర్లు హైదరాబాద్ లో ఉండి, కార్లలో ఉండి, ఏసీలో ఉండి తిరుగుతున్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎలా పోయి చేస్తారు అన్న విషయాన్ని కొంచెమన్నా గుర్తించట్లేదు. మళ్ళీ దీనికోసము టెంపరీగా 190 జీవో తెచ్చారు. అది తెచ్చినా అది అమలు చేశారంటే అది లేదు. దాంట్లో 190 జీవో తెచ్చి ఇంకేం లింక్ పెట్టారు, తెలుగు పండితులకు, హిందీ పండితులకు అప్గ్రేడ్ అయింది. ఈ అప్గ్రేడ్ అయిన వాళ్ళకట మళ్ళీ ఈ కనీసం ఈ తాత్కాలికమైనటువంటి సర్దుబాటులో వాళ్ళకు కూడా అవకాశం ఉండట. వీళ్ళు ఏం పాపం చేశారండి? అయితే నాకు అంటే అప్గ్రేడ్ కావడం అనేది ఏ జిల్లాలనో అప్గ్రేడ్ అయ్యారు, మరి వాళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వడం లేదు? మరి ఈ జేఏసీ నాయకులు ఎందుకు దీనికి ముందుగా తీసుకెళ్లట్లేదు? ఇదైతే ఆర్థిక సంబంధమైనది కాదు కదా, ప్రభుత్వం చిత్తశుద్ధి చేయాల్సిన పనే కదా. దీనిపైన తప్పకుండా మీరు కొంచెం ముందుకెళ్లి పనిచేయాలి. మీ ద్వారా నేను వాళ్ళకు విన్నవించుకుంటున్నాను. అయితే నాది ఒక కామెంట్ ఇక్కడ. పాపం యూనియన్ లీడర్స్ ఏంటంటే, నేను ఎప్పుడు ఏంటంటే శాండ్విచ్ అంట, మధ్యలో నలిగిపోతారు. ఇటు ప్రభుత్వం ఏమో ఎక్కువ తక్కువ మాట్లాడితే మీ మీద ఏసీబీ రైడ్ చేయిస్తాం, అది చేయిస్తాం అని అది చేస్తుంది. మీరేంది ఎక్కువ మాట్లాడుతున్నారు ప్రతిపక్షంలో చేతులా అని ప్రభుత్వం నుంచి ఇటు ఏమంటారు, ఈ ఉద్యోగస్తులేమో వాళ్ళు ఏసీ కార్లో తిరుగుతున్నారు, అది చేస్తున్నారు, పైరవీలు చేసుకుంటారు, ఉద్యోగస్తులు అంటారు. ఇద్దరు చేతులు తిట్లు పడతారు పాపం. ఓకే, అంటే దానిలో కొంత వాస్తవం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ అందరూ ఉద్యోగ సంఘాల నేతలు అట్లా కాదు కదా. ఉద్యోగుల సార్ కార్లలో తిరుగుడు, ఏసీలలో తిరుగుడు అనే పదం కరెక్టా సార్? వాళ్ళ ఆవేదన అది. ఓకే అండి మోయినుద్దీన్ గారు, థ్యాంక్ యూ అండి. మనకు మరొక ఉద్యోగి కాలర్ ఉన్నారు, అక్బరుద్దీన్ గారు. చెప్పండి. ఆయన అడిగిన దానికి జవాబు చెప్పండి. సార్, వాస్తవానికి ఆ మిత్రుడు అడిగిన దానికి చిన్న క్లారిఫికేషన్ సార్. యాక్చువల్లీ స్కూల్ ఎడ్యుకేషన్ లో 317 ఉత్తర్వులు వచ్చిన తర్వాత జిల్లాల పునర్విభజనలో జిల్లాలు మారిన తర్వాత
ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పండిత్ పీటీ అప్గ్రేడేషన్ చేసింది సార్. అంటే పదోన్నతులు ఇచ్చింది. క్యాడర్ మారడం వల్ల అక్కడ ఆ జిల్లాలో ఈ క్యాడర్ లో పోస్టులు లేకపోవడం వల్ల పోస్టింగ్ ఇవ్వడం లేదు తప్ప వేరే ఆలోచన ఏం లేదు. అది వాస్తవానికి జిల్లాలు మారిన సందర్భంలో నేను హెచ్ఈటీగా ఉన్నా, వేరే జిల్లాకు పోయి నేను స్కూల్ అసిస్టెంట్ అయినా, మళ్ళీ నేను స్కూల్ అసిస్టెంట్ రావాలంటే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉండాలి సార్. హెచ్ఈటీ పోస్టులు ఉంటాయి కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్టులు లేవు. సో దానికోసం క్యాడర్ మారడం వల్ల కొంత పోస్టులు తక్కువ ఉండడం వల్ల ఇవన్నీ ఇబ్బందులు ఎదురైతా ఉన్నాయి. ఇది జిల్లా స్థాయి పోస్టులు ఉండడం వల్ల ఇదంతా జరిగింది సార్. ఓకే అండి, మనకు ఫైనల్ కాలర్ ఉన్నారు అక్బరుద్దీన్ గారు సూర్యాపేట నుంచి. అక్బరుద్దీన్ గారు. మేడం నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. భరత్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ ఆపర్చునిటీ సార్. వెల్కమ్ అండి. సార్ ఏం లేదు సార్, మాది ఒక చిన్న రిక్వెస్ట్ సార్. మాది 317 జీవోలో మేము ఇబ్బంది పడ్డాం సార్. అయితే మంత్రి సార్ మనకు ఎమ్మెల్సీ గారు ఏమన్నారంటే శాసన మండలిలో మేము 2-3 నెలల్లో లెటర్ రాసి మీకు మీ ప్రాబ్లం క్లియర్ చేస్తాము, 1 నెల 2 నెలలు అన్నారు. మా సారు మా ఇప్పుడు ఏలూరు శ్రీనివాస్ సార్ అయినా సరే, జగదీష్ సార్ అయినా సరే, ఎవరైనా సరే దాని మీద మాట్లాడతలేరు సార్. అది చాలా ఇబ్బందిగా ఉంది సార్. అది ఇప్పుడు శ్రీధర్ బాబు సార్ ఏమన్నారు, 2-3 నెలల్లో మేము ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని సెటరేట్ చేపిస్తామని చెప్పారు సార్. అసలు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్ 317 లో. డిప్యూటేషన్ ఇస్తామన్నట్టున్నారు కదా. డిప్యూటేషన్స్ వేకెన్సీ ఉంటేనే ఇస్తామంటారు సార్. వేకెన్సీస్ చాలా వాళ్ళకు లేవు సార్. ఉన్న కాడ కూడా ఫిల్అప్ చేసేస్తారు సార్. కంపల్సరీ గ్రౌండ్ లో దాంట్లో దీంట్లో ఫిల్అప్ చేస్తారు సార్. చాలా ఇబ్బంది అవుతుంది సార్ మాకు. శ్రీధర్ బాబు సార్ చెప్పిన మాటనే కదా సార్. ఇప్పుడు చెప్పి 1.5 year 2 years అవుతుంది సార్. ఇప్పుడు గవర్నమెంట్ స్టాండ్ అయితే డిప్యూటేషన్స్ సాధ్యం కాదని చెప్పారు. ఇట్లే ఉంటది. అధికారంలోకి రాకముందు చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సాధ్యం కాదు. ఈ అధికారంలోకి వచ్చిన తర్వాత సాధ్యం కాదని చెప్పేందుకోసం మరి ముందు గవర్నమెంట్ అదే చెప్పింది, మళ్ళీ వీళ్ళు కూడా అదే చెప్తే లాభం సార్. శాసన మండలిలో సార్ శ్రీధర్ బాబు సార్ చెప్పారు సార్, 2 నెలలు లెటర్ రాసి క్లియర్ ఇప్పిస్తామని చెప్పారు సార్. మా సార్ కు, మన ఏలూరు శ్రీనివాస్ సార్ కైనా సరే, జగదీష్ సార్ కైనా సరే చిన్న రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం దాని మీద అడిగితే బాగుంటుంది సార్. ఎందుకంటే మాకు డిఏలు పిఆర్సీల కన్నా ఇప్పుడు మాకు ఇబ్బందులు, చాలా ఇబ్బందులు సార్. 317 ఆల్సో ఒక ప్రధాన డిమాండ్ లో ఇది కూడా ఒకటి. ఏలూరు శ్రీనివాసరావు గారు, 317 జీవో పైన జేఏసీ నుంచి కానీ మిత్రుడు అడిగింది అది జెన్యూన్ క్వశ్చన్. అది గత ప్రభుత్వంలో అశాస్త్రీయంగా తీసుకొచ్చిన సోమేష్ కుమార్ గారు తీసుకొచ్చిన జీవో అన్యాయంగా వీళ్ళందరినీ కూడా దేశానికి పుట్టకోకండి చెట్టుకోకండి పంపించారు. దానిపైన ప్రభుత్వం కూడా హామీ ఇచ్చిన వాస్తవం. మేము మా మెంబర్ల తరఫున పోయి అడిగినప్పుడు కూడా మేము దాన్ని సవరిస్తున్నారు కానీ కొంత అది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ని మార్పు చేయాలి అంటే ఇక్కడ అసెంబ్లీ మెజార్టీ తోటి తీర్మానం చేసి, ఇక్కడ మండలిలో కూడా తీర్మానం చేసి 2/3 మెజార్టీ తోటి పార్లమెంట్ చేసిన తర్వాత రాష్ట్రపతి గారి ఆమోదం తప్ప అది సవరణ చేయడం సాధ్యం కాని పని. ముఖ్యంగా టీచర్ల ఉమ్మడి సర్వీస్ రూల్స్ లెక్క అది అయ్యేది కాదు. సేమ్ అదే పరిస్థితి. అయ్యేది కాదు, పోయేది కాదు. అయితే అయ్యేది కాదు, పోయేది కాదు సార్. అది కొన్ని ఉన్నాయి. ఇప్పుడు అందులో ఉన్న సేవింగ్ క్లాస్, స్పెషల్ క్లాజులు కొన్ని చేయగలిగే ఉన్న వాటిని మేము రిప్రజెంటేట్ జరిగింది. వాటికి జీవోలు ఇచ్చారు. ఇక మిగిలింది లోకలైజేషన్ మిగిలింది. ఎక్కడన్నా వేకెన్సీలు ఉంటే ఎలిజిబుల్ 190 జీవో ఇచ్చిన వాస్తవం. మిత్రుడు చెప్పినట్టుగా ఆ 190 జీవో మాత్రం శాఖాధిపతులు ఇంప్లిమెంట్ చేయలేదు. గవర్నమెంట్ జీవో ఇచ్చాక సీరియస్ గా చేయలేదు. దాని మీద కూడా మేము రిప్రజెంట్ చేశాం. నెక్స్ట్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లో 190 జీవో ఏ శాఖలు ఇంప్లిమెంట్ చేసినాయని కూడా రాతపూర్వకంగా అడిగాం నిన్న. దానిపైన సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సదానంద్ గౌడ్ గారు, కట్కన్ రమేష్ గారు, అదేవిధంగా దామోదర్ రెడ్డి గారు, ఏలూరు శ్రీనివాసరావు గారు. సో మొత్తానికి నాన్ ఫైనాన్షియల్ డిమాండ్స్ అయితే ఫస్ట్ పరిష్కరించాలి. 317 జీవో కాంగ్రెస్ హామీ ఇచ్చినప్పుడు ఇవన్నీ తెలియదా? ఆలోచించాలి కదా. ఇప్పుడు డిప్యూటేషన్లు అన్నారు, కనీసం డిప్యూటేషన్స్ అని ఇవ్వండి. మళ్ళీ ఖాళీలు ఉంటేనే ఇస్తాం, లేకపోతే లేదు. ఇవన్నీ ఎందుకు? ఏంటంటే అదే చూస్తున్నప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లై ఏమంటారు, ₹1,00,000 ఆఫ్ అని చెప్పి టర్మ్స్ అండ్ కండిషన్స్. ₹1,00,000 అంటే 2 లక్షలు కొంటే ₹1,00,000 ఆఫ్ అని చెప్పి లాస్ట్ లో చిన్నగా చెప్పినట్టు ఉన్నది. ఇది అంతే కదా. అది చేస్తామని 317 జీవో బాధితులు అని చెప్పి ఒక విధంగా టీచర్లంతా లేకపోతే ఉద్యోగులు అగేన్స్ట్ గా కావడానికి ప్రధాన కారణం 317 జీవో.
కాంగ్రెస్ ఫైట్ చేసింది, బండి సంజయ్ కూడా అక్కడ ఫైట్ చేసి ఆయన అరెస్ట్ కూడా చేసిన సందర్భం ఉంది. ప్రధానంగా ఉద్యోగుల్లో వ్యతిరేకత రావడానికి అదొక కారణం. చెప్పిన హామీని అధికారులకు వచ్చి 2.5 years అయినా పట్టించుకోకపోతే ఎట్లా? ప్రతిదీ రేవంత్ రెడ్డో లేకపోతే ఇంకెవరో వాళ్ళు చేయరు. ఎవరో ఒక మంత్రి దానిలో ముందు పడి డిప్యూటేషన్ ఇస్తే అయిపోతుంది. 2.5 years తర్వాత కూడా ఇంకా 317 క్యాబినెట్ సబ్ కమిటీ చేసి ఇంకా రిజల్వ్ కాకపోవడం ఏంది? కూర్చొని ఫటాఫట జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చేరాదా ఇవన్నీ? పోనీ ఖాళీలు ఉంటేనే ఇస్తామన్నారు కదా, ముందైతే ఖాళీలు ఉన్న వాళ్ళకి ఇచ్చేయండి డిప్యూటేషన్. 317 జీవో ఒక డిప్యూటేషన్ కూడా జరగలే. 2.5 సంవత్సరాలు అయింది ప్రభుత్వం. ఇంకెప్పుడు రిటైర్ కూడా అయిపోయి ఉంటారు కదా. ఉద్యోగులు దూరంగా ఉంటే ఫ్యామిలీస్ తో దూరంగా ఉంటే మనకు సంతోషమా? కాదు కదా. కొత్తగా వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కొత్తగా ఉద్యోగుల్లో జాయిన్ అయిన వాళ్ళు పోయి ఇంటీరియర్ ప్లేసెస్ లో ఉంటారు. ఫ్యామిలీస్ కి దగ్గరగా ఉండాలని ఎవరికైనా ఉంటుంది కదా. సో అది ఆలోచించాలి, అది మానవత దృక్పథంతో ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంది. సో మొత్తానికి చూద్దాం, ప్రభుత్వం పిఆర్సీ కానీ మిగతా డిమాండ్స్ కానీ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ చాలా సంవత్సరాల తర్వాత పెట్టడం అయితే ఒక మంచి పరిణామం అనే చెప్పాలి. థ్యాంక్ యూ భరత్ ఫర్ యువర్ డీప్ అనాలిసిస్. సో